గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సవ్యాస్ మ్యూజిక్స్. ఈ వీడియోలో నేను నా H4 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ నేను క్యారీ చేసిన డాక్యుమెంట్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను క్యారీ చేసింది ఇలాంటి ఫైల్ ఒకటి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఆఫీసర్ అడగానే డాక్యుమెంట్స్ తీసిచ్చడానికి ఇందులో లేబులింగ్ చేసి పెట్టుకున్నాను నేను. సో అందరూ మోస్ట్లీ ఇలాంటిదే క్యారీ చేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ. మనం అడగగానే ఇచ్చేయచ్చు. మన ఇంటర్వ్యూ మ్యాక్సిమం 3 to 5 minutes వరకే ఉంటుంది. సో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడిగినా మనం ఫాస్ట్గా తీసిచ్చేయచ్చు. నేను క్యారీ చేసిన డాక్యుమెంట్స్ మీకు ఒకసారి చెప్తాను. ఐ క్యారీడ్ అవర్ మ్యారేజ్ సర్టిఫికేట్ బికాస్ వీ వర్ న్యూలీ మ్యారీడ్ కాబట్టి కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి క్యారీ చేశాను. మీ స్పౌస్ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాల్సినవి అయితే మ్యాండేటరీగా I-797 అండ్ మీ స్పౌస్ది వీసా కాపీ, లీజ్ అగ్రిమెంట్, మీ స్పౌస్ది పాస్పోర్ట్ కాపీ ఒకటి, వాళ్ళు ఫెడరల్ ఆర్ W2 ట్యాక్స్ ఫైల్ చేసింది అదొకటి, LCA ఒకటి, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, రెంటల్ అగ్రిమెంట్, DS-160 మనం ఫిల్ చేసిన DS-160 ఫామ్ ఒకటి తీసుకెళ్ళాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ టు క్యారీ. అండ్ ఇంటర్వ్యూలో మనని ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అండ్ నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది నేను చెప్తాను. బేసిక్గా H4 ఇంటర్వ్యూ అనేది డిపెండెంట్ వీసా కాబట్టి మోస్ట్లీ మన స్పౌస్ రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు. మీ స్పౌస్ ఎక్కడ వర్క్ చేస్తారు, మీ స్పౌస్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, తను ఎలాంటి వర్క్ చేస్తారు, అండ్ తను ఎక్కడ స్టే చేస్తున్నారు, ప్రెజెంట్గా ఎక్కడ స్టే చేస్తున్నారు, ఇన్ కేస్ తను ఏదైనా ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నారు అంటే దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ మన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే మీ పెళ్ళి ఎప్పుడు అయింది, ఏ డేట్ అయింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ పెళ్ళి అయ్యి, మీకు మీ హస్బెండ్ అరేంజ్ మ్యారేజ్ ద్వారా తెలుసా లేకపోతే లవ్ మ్యారేజా మీది, ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అయితే మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించారు, ఇలాంటివి కూడా చాలా రేర్ కేసెస్లో అడుగుతున్నారు. అండ్ ఒకవేళ మీది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎవరు అరేంజ్ చేశారు మీ మ్యారేజ్, ఒకవేళ మీది లవ్ మ్యారేజ్ అయితే మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు, బికాజ్ మనం జెన్యూన్గా మ్యారీడ్ కపుల్ అని వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి దే లాస్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, బికాజ్ నేను న్యూలీ మ్యారీడ్ కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే నన్ను మీరు ఏ వీసాకి అప్లై చేస్తున్నారు అని అడిగారు. ఐ సెడ్ H4 వీసా అని. దెన్ షీ ఆస్క్డ్ మీ టు షో మ్యారేజ్ సర్టిఫికేట్, చూపించాను. దెన్ సెరిమోనీ పిక్చర్స్ చూపించమని చెప్పింది. నేను పిక్చర్స్ చూపిస్తుంటే తను అవి కాదు, నాకు సెరిమనీ పిక్చర్స్ మాత్రమే కావాలి అని చెప్పింది. సో ఐ షోడ్ సమ్ సెరిమనీ పిక్చర్స్. అండ్ ఎక్కడ వర్క్ చేస్తారు మీ హస్బెండ్ అని చెప్తే నేను కంపెనీ పేరు చెప్పాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ హస్బెండ్ యూఎస్లో వర్క్ చేస్తుంటే ఐ టోల్డ్ సో అండ్ సో మంత్. సో ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా తెలుసుకొని పెట్టుకోవాలి. ఏ ఇయర్లో మీ హస్బెండ్ వెళ్ళారు, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఇట్స్ గుడ్ టు నో తను ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎలాంటి వర్క్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం సేఫ్ సైడ్ తెలుసుకుంటే ఇట్స్ బెటర్. వాళ్ళు అడిగితేనే చెప్పాలి, బట్ మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అండ్ దే ఆల్సో ఆస్క్డ్ మీ హస్బెండ్ వర్క్ లొకేషన్ ఎక్కడ అండ్ మీ హస్బెండ్ ఎక్కడ స్టే చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ మీ ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేస్తారు, మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ వీసా ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, యూజువల్లీ మనం DS-160లో ఏదైనా తప్పులు ఆర్ ఎరర్స్ చేస్తే లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటివి ఏమైనా తప్పు పెడితే దాన్ని మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూకి బయోమెట్రిక్స్కి వెళ్ళే ముందు మనం అక్కడ చెప్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఒకవేళ బయోమెట్రిక్స్ అయిన తర్వాత మనం రియలైజ్ అయ్యాము అని అంటే మనం US కాన్సులేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇన్ కేస్ మన ఆఫీసర్ నోటీస్ చేస్తే మనం ఏదైనా ఎరర్స్ చేసామని వాళ్ళు మనని మళ్ళీ ఆఫీసర్కి వేరే ఇండియన్ ఆఫీసర్ దగ్గరికి పంపించి అప్డేట్ చేసుకొని రండి అని చెప్తారు. అప్డేట్ చేసుకొని వెళ్ళి మళ్ళీ మనం ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సో ఇన్ కేస్ మనకు తెలియకుండా మనం ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసినా కూడా మీరు టెన్షన్ పడకుండా కాన్సులేట్లో ఒకవేళ బయోమెట్రిక్స్ అయిన తర్వాత కూడా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కాన్సులేట్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ చూపించి అక్కడ ఆఫీసర్కి చెప్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు, లేకపోతే ఏదైనా రిమార్క్స్ రాస్తారు. ఆ రిమార్క్స్ ఆఫీసర్ చూస్తారు కాబట్టి దాని గురించి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇంతకుముందు తెలియదు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తర్వాత అర్థమైంది. అండ్ ఏదైనా ఆఫీసర్ అడిగితేనే ఆన్సర్ చేయండి. మిమ్మల్ని H4 రైట్స్ ఏంటి అనే అలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ మీరు ఎలాంటి వీసాకి అప్లై చేస్తున్నారు, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకొని పెట్టుకొని ఇన్ కేస్ ఆఫీసర్ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఆల్వేస్ బీ హానెస్ట్. మీరు ఏదైనా కూడా హానెస్ట్గా చెప్పండి. అండ్ జెన్యూన్గా మనం అప్లై చేస్తున్నాము, అన్నీ జెన్యూన్గా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటర్వ్యూ కూడా స్మూత్గా అయిపోతుంది. ఆల్ ది బెస్ట్.